ఐపీఎల్ 2026 మార్చి 28న స్టార్ట్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ వీడియోలో ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదటగా ఆర్సీబీ వాళ్ళది ప్లేయింగ్ 11 ఎలాగ ఉండబోతుంది, స్ట్రాటజీస్ ఎలాగ ఉంటుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్స్గా 2026 ఐపీఎల్లోకి అడుగుపెడుతుంది. ఐపీఎల్ 2025లో మొదటిసారి 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ అయ్యారు. అదే ఫుల్ ఎనర్జీతో, అంతే ఎక్స్పెక్టేషన్తో ఈసారి కూడా ఐపీఎల్ 2026 స్టార్ట్ చేయబోతున్నారు. ఆర్సీబీకి మొదటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఉండబోతుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. అయితే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మీద గెలవాలంటే పక్కా ఈ ప్లేయింగ్ 11తో వెళ్ళాలి. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి చేజింగ్ చేసే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది. ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూస్తే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, రజత్ పతిదర్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, రోమరియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జాకోబ్ డఫీ, ఇంపాక్ట్ ప్లేయర్గా పడికల్ వస్తాడు. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే పక్కా ఎస్ఆర్హెచ్ మీద గెలుస్తారు. ఒకసారి ఆర్సీబీ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడైతే వాళ్ళ బ్యాటింగే వాళ్ళకి స్ట్రెంత్ అనిపిస్తుంది. పవర్ఫుల్ హిట్టర్స్, మ్యాచ్ని తిప్పేసే బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తే విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ అంతగా ఫామ్లో లేడు, కానీ ఈ ఐపీఎల్తో ఫామ్లోకి వస్తాడనిపిస్తుంది. ఇంకా వెంకటేష్ అయ్యర్ని 7 కోట్లు పెట్టి కొన్నారు. డొమెస్టిక్ క్రికెట్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. కెప్టెన్ రజత్ పతిదర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా టీమ్ డేవిడ్ భారీ సిక్స్లు కొట్టే సత్తా ఉన్న ప్లేయర్. రొమారియో షెఫర్డ్ T20 వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడు. కృణాల్ పాండ్యా మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ సపోర్ట్ ఇస్తాడు. ఇంకా లాస్ట్గా పడికల్ డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంకా వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ బౌలింగే. ఎందుకంటే జాష్ హాజ్ల్వుడ్ ఇంజరీ కారణంగా 2 మ్యాచ్లు ఆడటం లేదు. అందుకే బౌలింగ్లో వీక్ ఉందని అనిపిస్తుంది. మరియు స్లో బాల్స్ వేసే యజ్దయాల్ కూడా ఇప్పుడు టీంలో లేడు. ఇప్పుడు మెయిన్ బౌలర్స్ ఉన్నది ఎవరంటే భువి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంకా స్పిన్నర్స్ సుయాష్ శర్మ, జాకోబ్ డఫీ బౌలర్. ఆల్రౌండర్ విషయానికి వస్తే షెఫర్డ్, కృణాల్ పాండ్యా ఉన్నారు. ఇంకా ఆర్సీబీ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే అదేమిటంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఆల్మోస్ట్ అందరూ పవర్ హిట్టర్స్ ఫామ్లో కూడా ఉన్నారు. కాబట్టి ఆర్సీబీ టాస్ గెలిచి మొదటిగా బ్యాటింగ్ తీసుకోవాలి. బ్యాటింగ్ తీసుకొని సర్టెన్ స్కోర్ బోర్డు మీద పెడితే సెకండ్ బ్యాటింగ్కి వచ్చిన ఎస్ఆర్హెచ్ టీం ప్రెషర్లో వికెట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఇన్ కేస్ టాస్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ టీం మొదటిగా బ్యాటింగ్ చేస్తే ఆఫ్ స్పిన్తో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ చాలాసార్లు అవుట్ అయ్యాడు కాబట్టి. ఇదే ఆర్సీబీ స్ట్రాటజీస్. పక్కా ఈ విధంగా వెళ్తే కన్ఫామ్గా మ్యాచ్ గెలుస్తారు. ఐపీఎల్ 2026లో మంచి స్టార్ట్ ఇచ్చి ఫుల్ కాన్ఫిడెన్స్తో టోర్నమెంట్ మొత్తం ఫుల్ జోష్లో ఉంటారు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ టీంకి రీసెంట్ టైంలో పాపులారిటీ ఫుల్గా వచ్చింది. ఈ టీంకి నిక్ నేమ్ కూడా ఉంది. అదేమిటంటే ఆరెంజ్ ఆర్మీ. ఎస్ఆర్హెచ్ ఈ టీం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంటే వాళ్ళ ప్లేయింగ్ 11 ఏంటి, స్ట్రాటజీ ఎలాగ ఉంటుంది, అసలు ఆడేది మొదటి మ్యాచ్ ఆర్సీబీతో ఉండటం, అది కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లకు ఫేవరెట్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఆడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకప్పుడు బ్యాటింగ్ కంటే బౌలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు గత 2 ఇయర్స్ నుంచి బ్యాటింగ్ అంటే ఏంటో ఐపీఎల్కి చూపిస్తున్నారు. 2024 నుంచి ఎస్ఆర్హెచ్ టీం ఫుల్ మాన్స్టర్గా మారిపోయిందని చెప్పాలి. ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎస్ఆర్హెచ్ టీం తర్వాత ఎవరైనా అని మాట్లాడుకునేలాగా చేశారు. రీసెంట్గా జరిగిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీటప్ ఈవెంట్లో కూడా ట్రోఫీ కంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 300 స్కోర్ టార్గెట్ అన్నట్టుగా చెప్పారు. ఇంకా ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ మొదటి మ్యాచ్ ఆర్సీబీతో ఉండటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఉండటం చాలా స్పెషల్ అంటున్నారు ఎస్ఆర్హెచ్ టీం. ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసిన్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, అంకిత్ వర్మ, హర్ష దూబే, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, శివం మావి, జయదేవ్ ఉన్నట్కర్. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే పక్కా డామినేషన్ చూపిస్తారు ఆర్సీబీ మీద. వార్ వన్ సైడ్ అవుతుంది కూడా. ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే మొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని సర్టెన్ స్కోర్ బోర్డు మీద స్కోర్ పెడితే మామూలుగా ఉండదులే. ఎస్ఆర్హెచ్ టార్గెట్ అయిన 300 స్కోర్ చేస్తే ఇంకా ఆర్సీబీ మీద ఫుల్గా డామినేషన్ చూపించవచ్చు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పిచ్చగా కొట్టేసి ఆడేసి వెళ్ళే వాళ్ళే. ఈసారి కెప్టెన్గా ఇండియన్ ప్లేయర్ అయిన ఇషాన్ కిషన్ కెప్టెన్గా చేస్తున్నాడు. మరియు వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మ ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్లో వీక్గా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకి కెప్టెన్గా ఉన్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఇంజురీ కారణంగా కొన్ని మ్యాచ్లు ఆడటం లేదు. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ ప్లేయింగ్ 11లో లేకపోవడం ఎస్ఆర్హెచ్ టీంకి కొంచెం వీక్ అనిపిస్తుంది బౌలింగ్లో. అయితే బ్యాటింగ్ లైనప్లో మెయిన్ ఓపెనర్సే వాళ్ళకి టీంకి కొండంత బలం అని చెప్పాలి. వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళని ఆపడం చాలా కష్టం అవుతుంది. బౌలింగ్లో కూడా ప్యాట్ కమిన్స్ లేడన్న ఒక్క మైనస్ తప్ప స్లో బాల్స్ వేసి కంగారు పెట్టే సత్తా ఉన్న ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఉంది. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో జర కామెంట్ చేయండి.